నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. ఈ రోజు మనం డిస్కస్ పోయే టాపిక్ వచ్చేసి స్పాండిలైసిస్ గురించి. లూంబార్ అండ్ సర్వికల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి, కాజెస్, ప్రికాషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మానస ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి అండ్ ఎందుకు వస్తుంది? స్పాండిలోసిస్ అనేది సాధారణంగా మనకి బాడీలో జరిగే డీజనరేటివ్ చేంజెస్లో వెన్నుపూసలో కనుక డీజనరేటివ్ చేంజెస్ ఉంటే దాన్ని మనం స్పాండిలోసిస్ అంటాము. అంటే ఈ స్పాండిలోసిస్ అనేది వేర్ అండ్ టియర్ డిసీజ్గా చెప్పొచ్చు. అంటే ఎక్కువ యూజ్ చేయడం కానివ్వండి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడము, లేదా వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేసే వాళ్ళు కానివ్వండి, లేదా వయసు పైబడిన వాళ్ళు యూజువల్గా వెన్నుపూసలో జరిగే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ని వీటన్నిటిని కూడా మనం స్పాండిలోసిస్ అంటాము. సో ఈ వర్టిబ్రే స్పైన్లో ఉన్న అన్ని వర్టిబ్రేస్లో కనుక ఈ చేంజెస్ ఉంటే యూజువల్గా స్పాండిలోసిస్ అనేది మనం ఎక్స్రేలో కానివ్వండి, ఎంఆర్ఐ ద్వారా కానివ్వండి తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో రీసెంట్ టైమ్స్లో చాలామంది సఫర్ అవుతున్న ప్రాబ్లం వచ్చేసి స్పాండిలైసిస్ అని చెప్పచ్చు. సో ఎందుకు ఇంత కామన్గా ఈ డిసీజ్ ఫ్లో అవ్వడానికి రీజన్ ఏంటి? లైఫ్ స్టైల్ అని చెప్పచ్చా? తప్పకుండా అండి. అంటే ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే గుడ్ పోస్చర్ ఎప్పుడైతే మెయింటైన్ చేయమో అలాంటప్పుడు తప్పనిసరిగా స్పైన్లో ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు సెడెంటరీ జాబ్స్ ఎక్కువగా చేయడం కానివ్వండి, వెయిట్ ఎక్కువగా ఉండడం కానీ, అంటే ఒబేసిటీ కానివ్వండి, లేదా ఇతర ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, హైపోథైరాయిడ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా, లేదా స్మోకింగ్ వల్ల అండ్ కొన్ని రకాల ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి యూజువల్గా వీటి వల్ల స్పైన్లో నెక్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ రావడం కానీ, లేదా స్పాండిలోసిస్ చేంజెస్ అనేవి ఎర్లీ 30sలోనే చాలామందిలో చూడడం జరుగుతుంది. సో మెయిన్ పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, పడుకునే విధానం సరిగ్గా లేకపోవడం, ఎక్కువ అవర్స్ కంటిన్యూస్గా కూర్చోవడం అండ్ అది కూడా సరిగ్గా నెక్కి కానీ బ్యాక్కి కానీ సపోర్ట్ లేకుండా కూర్చుని వర్క్ చేయడం, వీటి వల్ల ఎక్కువ మందికి ఈ రోజుల్లో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ రావడము అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ ఉండడము, వాటిని రూల్ అవుట్ చేసుకోలేకపోవడం. సో దీనివల్ల ఎక్కువ మందిలో 30sలోనే చాలామందికి సర్వైకల్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ చూడడం జరుగుతుంది. ఓకే. సో ఈ స్పాండిలైసిస్కి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ దేన్ని మనం వార్నింగ్ సైన్గా కన్సిడర్ చేయొచ్చు అంటారు? ఓకే. యూజువల్గా స్పాండిలోసిస్ అనేది వర్టిబ్రేలో జరిగే చేంజెస్. సో మనకి వెన్నుపూసలో 33 వర్టిబ్రే ఉంటాయి. సో వీటిని మనము నేమ్స్ ఇవ్వడం జరిగింది, అంటే ప్లేస్ని బట్టి. మెడ దగ్గర ఉన్న వర్టిబ్రేని సర్వైకల్ అని, వాటి తర్వాత థొరాసిక్ ఆర్ డోర్సల్ అని, తర్వాత లంబార్, ఇంకొకటి సాక్రల్ అండ్ కాక్సిజిల్. సో ఇక్కడ మనకి ఈ వర్టిబ్రేలో వచ్చే చేంజెస్ని మనం స్పాండిలోసిస్ అంటాం. సో మెడ దగ్గర కనుక ఇలాంటి చేంజెస్ ఉంటాయి, అంటే ఈ స్పాండిలోసిస్ చేంజెస్ ఉంటే అది సర్వైకల్ వర్టిబ్రే అని, సర్వైకల్ స్పాండిలోసిస్ అని, అండ్ లంబార్లో జరిగినట్లయితే లంబార్ స్పాండిలోసిస్ అంటాం. సో ఇనీషియల్ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి మెడ దగ్గర కనుక చేంజెస్, అంటే ఈ స్పాండిలోసిస్ లక్షణాలు కనుక ఉంటే, ప్రాబ్లం కనుక ఉంటే మెయిన్ ఫస్ట్ కనిపించే లక్షణం వచ్చి మెడ నొప్పి ఉండడం, మెడ నొప్పి, స్టిఫ్నెస్ అనిపించడము, మెడ కదల్చడానికి ఇబ్బంది పడడము ఇనీషియల్గా కనిపిస్తుంది. సో ఇవి వార్నింగ్ సైన్స్ కింద తీసుకోవచ్చు. లైక్ ఎప్పుడు అంటే ఇప్పుడు ఒకవేళ నెక్ పెయిన్ ఉంది, స్ట్రెయిన్ అయ్యారు, నెక్ పెయిన్ ఉంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటే అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అలా కాకుండా మనం డే టు డే యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కూడా మెడ నొప్పి రావడం కానివ్వండి, మెడ కదల్చడానికి ఇబ్బందిగా ఉండడము, దీంతోపాటు నర్వ్ కంప్లైంట్స్ యాడ్ అవ్వడం, లైక్ ఏంటి అంటే తిమ్మిరి పట్టడం, చేతులు తిమ్మిరి పట్టడం కానివ్వండి, చేతులు లాగినట్టు అనిపించడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే తప్పనిసరిగా మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని మెడికల్ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లంబార్ స్పాండిలోసిస్లో కూడా లోకలైజ్డ్ పెయిన్, అంటే నడుము నొప్పి, తిమ్మిరి పట్టినట్లు ఉండడము, చిన్న చిన్న యాక్టివిటీస్ చేయలేకపోవడము, వెయిట్స్ లిఫ్ట్ చేయలేకపోవడము, లేదా కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా పెయిన్ రావడము, రెస్ట్ తీసుకున్నా తగ్గకపోవడం, ఇలాంటివి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఎందుకు వస్తుంది అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఇనీషియల్గా ఈ ప్రాబ్లమ్స్తో మన దగ్గరికి వచ్చినట్లయితే మన మెడికేషన్ సపోర్ట్తో పాటు ఇన్వెస్టిగేషన్స్ అవి చేయించి డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే మనం దాన్ని అగ్రెసివ్ అవ్వకుండా, అంటే డిసీజ్ అంతకంటే ప్రోగ్రెస్ అవ్వకుండా మనం హెల్ప్ చేయొచ్చు. కొంచెం సివియర్ కంప్లైంట్స్ కనుక స్టార్ట్ అయినాయి అంటే మాత్రం కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది మెడికేషన్. ఓకే. సో డాక్టర్ గారు, మీరు ఇప్పుడు వరకు మాట్లాడింది స్పెసిఫిక్గా స్ట్రెస్ చేసింది మాత్రం స్పాండిలైసిస్ గురించి. సో ఇప్పుడు మనం అందులో టైప్స్ మాట్లాడుకుంటే సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి, దానికి మెయిన్ రూట్ ఆఫ్ కాజ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు?
సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ దగ్గర జరిగే డీజనరేటివ్ చేంజెస్, వర్టిబ్రేలో జరిగే డీజనరేటివ్ చేంజెస్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏమవుతుందంటే మనకి వెన్నుపూసలో బోనీ పార్ట్ ఉంటుంది, అది వర్టిబ్రే, అండ్ రెండు వర్టిబ్రేస్కి మధ్యలో కుషన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం డిస్క్ అంటాము. సో మనం మెడ కదిల్చినప్పుడు కానివ్వండి, మన డే టు డే యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ నుంచి వచ్చే నరాలకి మన వర్టిబ్రే అనేది సపోర్ట్గా ఉంటుంది. సో నర్వ్ కండక్షన్కి స్పైన్ అనేది ఫస్ట్ చేసే పని, స్పైన్ చేసే పని నర్వ్ కండక్షన్. సో ఎప్పుడైతే సర్వైకల్ స్పాండిలోసిస్ కనుక చేంజెస్ కనిపిస్తున్నాయో, సో ఈ డిస్క్ అనేది బల్జ్ అవ్వడము, ఈ బల్జ్ అయిన డిస్క్ హెర్నియేట్ అయిన డిస్క్ నరాల మీద ప్రెషర్ పడడం, దాన్ని నర్వ్ కంప్రెషన్స్ అంటాము. సో ఈ నర్వ్ కంప్రెషన్స్ కనుక స్టార్ట్ అయినట్లయితే యూజువల్గా వచ్చేటప్పటికి నరాల నొప్పి, అంటే మెడ దగ్గర నొప్పి, చేతులు లాగినట్లు ఉండడము, చేతుల్లో పట్టు లేకపోవడము, ఏదన్నా పట్టుకున్న జార పెట్టడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ రావడానికి కారణాలు అని కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు కానివ్వండి, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, ఎక్కువ దూరం బైక్ మీద డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, లేదా తల మీద బరువులు పెట్టుకుని వర్క్ చేయడము, లేదా చేతులతో బరువులు లిఫ్ట్ చేయడము, కొన్నిసార్లు తెలియకుండా జిమ్లో కానీ యాక్టివిటీస్ ఎక్సర్సైజులు చేసేటప్పుడు తెలియకుండా కొన్ని రకాల ఎక్సర్సైజులు చేసి కూడా ఈ సర్వైకల్ డిస్క్ బల్జెస్ అనేవి చాలా మందిలో చూడడం జరుగుతుంది. సో మెయిన్ పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, ఇవన్నీ కూడా మనం కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి స్లీపింగ్ పోస్చర్ ఏ విధంగా ఉంటే బెస్ట్ అని చెప్తారు మీరు? ఇప్పుడు స్లీపింగ్ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే యూజువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళు నెక్ పెయిన్ ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు రకరకాల పిల్లోస్ వాడడం కానివ్వండి, లేదా పిల్లో హైట్ పెట్టుకోవడం, అంటే నెక్ రేజ్ చేసుకుని పడుకోవడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల స్పైన్కి రెస్ట్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయినా అది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ పడుకుని లేచిన తర్వాత కూడా నెక్ స్టిఫ్గా అనిపించడము, పెయిన్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ ఉన్నాయంటే స్లీపింగ్ పోస్చర్ సరిగా లేదని అర్థం. సో వీలైనంత వరకు పిల్లో తీసేసి పడుకోవడానికి, ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోవడానికి చూడాలి. ఎప్పుడైనా కూడా పడుకునే బెడ్ అనేది మరీ స్పాంజీగా ఉండకూడదు అండ్ మరీ స్టిఫ్గా కూడా ఉండకూడదు. అండ్ నెక్ దగ్గర పిల్లో అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. మరీ హెడ్ డౌన్ పొజిషన్లో ఉన్నట్లయితే ఒక పల్చటి పిల్లో యూస్ చేయడము, ఇలాంటివి యూస్ చేయడం వల్ల కొంతవరకు సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క లక్షణాలు అండ్ నెక్కి రెస్ట్ ఇవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి, తిమ్మిర్లు కానివ్వండి, నెక్ పెయిన్ కానివ్వండి, ఇలాంటివి కొంత మేరకు రిలాక్స్ అవుతాయి. ఓకే. సో సర్వైకల్ స్పాండిలోసిస్కి సంబంధించి ట్రీట్మెంట్ పద్ధతులు ఏ విధంగా ఉంటాయి? మనకి హోమియోపతిలో వచ్చేటప్పటికి మనం మెయిన్ సిమ్టమ్ని ట్రీట్ చేయడం కాకుండా, అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్లో తీసుకున్నట్లయితే నెక్ పెయిన్ ఉంటుంది, డ్రాయింగ్ పెయిన్, అంటే ఈ న్యూరలాజికల్ పెయిన్ అనేది చేతులకు ఎక్స్టెండ్ అవ్వడము, చేతుల్లో తిమ్మిర్లు, కూర్చొని లేచినప్పుడు తల తిరగడం, అంటే వర్టిగో కూడా సర్వైకల్ స్పాండిలోసిస్లో ఉండే వన్ ఆఫ్ ద సిమ్టమే. సో మనం హోమియోపతి మెడికేషన్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా సిమ్టమ్ రిలేటెడ్ మెడికేషన్స్ కాకుండా మనం లోపల జరిగే డీజనరేటివ్ చేంజెస్ని, ఆ డిస్క్ బల్జెస్ని అడ్రస్ చేస్తాం. కాబట్టి సిమ్టమ్స్ తగ్గడంతో పాటు పెయిన్ రిలేటెడ్గా ఉన్న లోపల జరుగుతున్న డీజనరేటివ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి అంతకంటే అగ్రెసివ్ కాకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో హోమియోపతి మెడికేషన్స్ ఇక్కడ వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా ఇచ్చే విధానం కూడా ఉంటుంది. కానీ మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం రూట్ కాజ్ని టార్గెట్ చేసి మెడికేషన్స్ ఇస్తాము. అంటే కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఒక 10 మందికి ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి వేరు మెడికేషన్స్ అనేవి ఇండికేట్ అవుతాయి. సో దాన్ని బేస్ చేసుకుని మెడికేషన్ ఇవ్వడం ద్వారా ఏంటి అంటే సిమ్టమ్స్ తగ్గడమే కాదు, ఇంకా డిసీజ్, ఆ డీజనరేటివ్ చేంజెస్ అనేవి ఇంకా ఎక్కువ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో ఏజ్ రిలేటెడ్ పర్సన్స్లో ఏంటంటే పెద్దవాళ్ళు యూజువల్గా 55, 60s ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ డీజనరేటివ్ చేంజెస్ని మనం ఆపలేము, కానీ హోమియోపతి మెడికేషన్తో వాటిని మేనేజ్ చేసుకోవచ్చు, పెయిన్ ఫ్రీగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఏం లేకుండా మనం మెడికేషన్స్ అనేవి సేఫ్గా వాడుకోవచ్చు. సో డాక్టర్ గారు, పోస్ట్ ట్రీట్మెంట్ మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? తప్పకుండా అండి. అంటే ఎలా అంటే మనకి ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ థైరాయిడ్, అంటే హైపోథైరాయిడ్ కానీ, లేదా ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆర్థరైటిస్ కానీ, లేదా డయాబెటిస్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నా, లేదా ఒబేసిటీ ఉన్నా కూడా
వాటిని మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్ ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో డీజనరేటివ్ చేంజెస్ అనేవి ఫాస్టన్ అవుతాయి. సో ఆర్థరైటిస్ లాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకోవడము, డయాబెటీస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవడము, బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవడం, ఇలాంటివి కనుక ఫాలో అయితే యూజువల్గా హోమియోపతి మెడికేషన్ కొంత కంటిన్యూస్గా ఎక్కువ రోజులు వాడిన తర్వాత రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో డాక్టర్ గారు, స్పాండిలైసిస్ గురించి మాట్లాడాము అండ్ సర్వైకల్ గురించి మాట్లాడాము. ఇప్పుడు లూంబార్ స్పాండిలైసిస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామంది కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి లూంబార్ స్పాండిలైసిస్ అని చెప్పొచ్చు. సో అసలు లూంబార్ స్పాండిలైసిస్ అంటే ఏంటి అండ్ దీనికి మెయిన్ కాజెస్ ఏ విధంగా ఉంటాయి? లంబార్ స్పాండిలోసిస్ అనేది కూడా లంబార్ వర్టిబ్రేలో జరిగే డీజనరేటివ్ చేంజెస్ని లంబార్ స్పాండిలోసిస్ అంటాము. సో వీటికి కాజెస్ అనేవి తీసుకున్నట్లయితే ఒకటి యూజువల్గా మెనోపాజ్ దశలో ఉన్న విమెన్లో కానివ్వండి, లేదా ఇందాక చెప్పినట్టు ఎక్కువ కంటిన్యూస్గా కూర్చోవడం కానీ, డ్రైవింగ్ చేసే వాళ్ళలో కానీ, వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళల్లో అండ్ పెద్దవాళ్ళు యూజువల్గా ఏజ్డ్ పీపుల్లో లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ బల్జెస్, డిస్క్ హెర్నియేషన్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాము. సో వీటికి కాజెస్ వచ్చేటప్పటికి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఒకటి, ఇంకొకటి అండర్లయింగ్ డిసీజ్ కండిషన్స్ మనం ఏమైనా నెగ్లెక్ట్ చేసినా, లేదా వెయిట్ ఒబేసిటీ అనేది మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. సో వెయిట్ ఉన్నప్పుడు, వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ వెయిట్ అంతా కూడా మన స్పైన్ మీదే పడుతుంది కాబట్టి యూజువల్గా మన వెయిట్ అనేది స్పైన్ హెల్త్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో లంబార్ స్పాండిలోసిస్లో కూడా మనకి రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి బ్యాక్ పెయిన్ అనేది కామన్గా ఉంటుంది. సో బ్యాక్ పెయిన్తో పాటు నర్వ్ సిమ్టమ్స్ అనేవి అసోసియేట్ అయి ఉంటాయి. ఓకే. సో లైఫ్ స్టైల్ కూడా మెయిన్ కాజెస్ అని మీరు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పారు. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ లూంబార్ స్పాండిలైసిస్కి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ దేన్ని మనం వార్నింగ్ సైన్గా కన్సిడర్ చేయాలి? ఓకే, ఇనీషియల్గా వచ్చేటప్పటికి ఈ స్పాండిలోసిస్లో ఫస్ట్ లోకలైజ్డ్ పెయిన్ ఉంటుందండి. అంటే బ్యాక్ పెయిన్ అనేది ఫస్ట్ ఇనీషియల్ సిమ్టమ్గా ఉంటుంది. అంటే బ్యాక్ పెయిన్కి చాలా రకాల రిలేటెడ్ డిసీజెస్ ఉండొచ్చు, కానీ మెయిన్ ఎక్కువ మందిలో ఏంటంటే డిస్క్ బల్జెస్, లంబార్ స్పాండిలోసిస్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ సిమ్టమ్ వచ్చేటప్పటికి బ్యాక్ పెయిన్తో పాటు ఒకవైపు కాలు లాగినట్లు అనిపించడము, అంటే పోస్టీరియర్ అంటే కాలి వెనక భాగం నుంచి ఒక తాడుతో లాగినట్టు పెయిన్ రావడము, అది కింద పాదం వరకు ఎక్స్టెండ్ అవ్వడము, ఈ కంప్లైంట్ అనేది ఎక్కువ మందిలో చూస్తుంటాం. దాన్నే మనం సయాటికా అంటాము. సో ఎప్పుడైతే లంబార్ స్పాండిలోసిస్లో డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు ఈ సయాటికా అనే నర్వ్ పైన కంప్రెషన్ పడుతుందో అప్పుడు సయాటిక్ పెయిన్ అనేది పేషెంట్ సఫర్ అవుతూ ఉంటారు. సో సయాటికా అనేది ఒక సిమ్టమ్ కిందే మనం కన్సిడర్ చేయాలి. సో సయాటిక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మనకి స్పైన్ హెల్త్, అంటే ముఖ్యంగా లంబార్ రీజియన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే సివియర్ డిస్క్ బల్జెస్ ఉన్నా లేదా స్పైనల్ స్టినోసిస్ ఉన్నా కూడా యూజువల్గా సయాటిక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒకరికి మోస్ట్లీ ఏంటంటే ఏదో ఒకవైపు పెయిన్ ఉండొచ్చు, అంటే రైట్ లెగ్ కానీ లెఫ్ట్ లెగ్ కానీ పెయిన్ ఉండడం జరుగుతుంది. సో ఈ సయాటికా అనేది నర్వ్ కాబట్టి పెయిన్తో పాటు నర్వ్ చేసే పని ఒకటి సెన్సేషన్, రెండు మొబిలిటీ, మూమెంట్. సో ఫస్ట్ పెయిన్తో స్టార్ట్ అయిన ఇష్యూ తర్వాత నెమ్మదిగా కాలు బరువుగా అనిపించడము, పాదం తిమ్మిరి పట్టడం కానివ్వండి, చురుకులు మంటలు కానీ, లేదా నడవడానికి ఇబ్బందిగా ఉండడము. ఈ కంప్రెషన్ అనేది ఇంకా పెరిగినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఒక లెగ్ హెవీనెస్, పెరాలసిస్ లాగా, అంటే కంప్లీట్గా కాలు ఈడ్చినట్లు ఉండడము. వెరీ రేర్ కేసెస్లో ఈ లంబార్ స్పాండిలోసిస్లో నర్వ్ కంప్రెషన్ వల్ల ఫుట్ డ్రాప్ అనే కండిషన్ కూడా చూస్తాము. అంటే కంప్లీట్గా యాంకిల్ దగ్గర నుంచి ఫుట్ డ్రాప్ అనేది అవ్వడము, గ్రిప్ లేకపోవడం, చెప్పులు వేసుకోలేకపోవడము, చెప్పులు కాలికి ఉన్నాయి లేదు అనేది కూడా తెలుసుకోలేకపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో లంబార్ స్పాండిలోసిస్లో ఎక్కువగా కనిపించేది పెయిన్తో పాటు నర్వ్ సయాటిక్ రిలేటెడ్ కంప్లైంట్ అనేది చాలా మందిలో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో చూస్తూ ఉంటాం. ఓకే. సో లంబార్ స్పాండిలైసిస్ విషయానికి వస్తే చాలామంది మెడికేషన్ తోటే దీన్ని క్యూర్ చేసేస్తూ ఉంటారనమాట. ఒక ప్రాపర్ మెడికేషన్ ఫాలో అవుతూనే క్యూర్ అయిపోతుంది. కానీ ఎవరెవరికి మీరు సర్జరీ అనేది రికమెండ్ చేస్తారు అండ్ ఎవరెవరికి మీరు మెడికేషన్ రిఫర్ చేస్తారు, ఎలాంటి క్రైటీరియాస్ని బేస్ చేసుకొని మీరు పేషెంట్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఓకే, ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకు అంటే ఇది మనము ఒక వ్యక్తి నడుము నొప్పి కానివ్వండి, సయాటికా కానీ, నర్వ్ ప్రాబ్లమ్స్ అంటే కాలు బరువుగా ఉండడము, తిమ్మిరి పట్టడము, బ్యాక్ పెయిన్ ఉండడము, డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలిగినా కూడా పెయిన్ఫుల్గా ఉండడము,
నడక ఇబ్బందిగా ఉండడము, ఇలాంటి వాటి వరకు మనం మెడికేషన్, ఈ తిమ్మిరి పట్టడం కానివ్వండి, వీటిని మనం మెడికేషన్తో క్లియర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ రిలేటెడ్గా కూడా ఉంటుంది. అండ్ అండర్లయింగ్ కోమార్బిడిటీస్ అంటాం, అంటే డయాబెటీస్ కానీ, హైపోథైరాయిడ్ కానీ, వీటికి రిలేటెడ్గా రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, వీటికి రిలేటెడ్ కండిషన్ ఏమైనా ఉంటే వాటిని కూడా మెయింటైన్ చేసుకోవాలి. కొంతమందిలో ఏంటంటే ఇంజరీస్ అవుతుంటాయి పోస్ట్ ట్రామా తర్వాత, అంటే ఏమన్నా యాక్సిడెంట్స్ కానివ్వండి, మేజర్ ఇంజరీస్ తర్వాత డిస్క్ కంప్లీట్గా హెర్నియేట్ అయిపోవడము, వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ ఉండడము, అండ్ సివియర్ స్పైనల్ స్టెనోసిస్ ఉండడము, ఇలాంటి కండిషన్స్లో యూజువల్గా సర్జరీకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి సర్జికల్ కండిషన్ కూడా. అలా లేని పక్షంలో ఏజ్డ్ పీపుల్లో కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్ కానీ, సయాటికా కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లేదా మెనోపాజ్ దశలో ఉన్న విమెన్ కానీ, లేదా ఇనీషియల్గా అప్పుడే మనకి స్పాండిలోసిస్ ఉంది అని తెలియడము, నొప్పి, ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ 90% స్పాండిలోసిస్ ఇష్యూస్ని మనం మెడికేషన్ అండ్ లైఫ్ స్టైల్తో క్లియర్ చేసుకోవచ్చు. అంతకంటే పెరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు మేజర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఈ రెండు అని చెప్పొచ్చు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడొచ్చు? ఓకే. యూజువల్గా ప్రెగ్నెన్సీలో సెకండ్ ట్రైమినిస్టర్ నుంచి, అంటే ఫస్ట్ 3 months అనేది బేబీ వెయిట్ పెద్దగా ఫీటల్ వెయిట్ లేకపోయినా తర్వాత నుంచి ఫీటల్ వెయిట్ పెరుగుతుంది. కాబట్టి విమెన్లో జరిగే, బాడీలో జరిగే చేంజెస్ వల్ల, యుటరస్లో పెరుగుతున్న బేబీ వల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా మందిలో, అందరిలో ఉంటుంది. అండ్ సయాటిక్ కంప్లైంట్స్ కూడా చాలా మందిలో ఉంటాయి. సో వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, సపోర్టివ్ సప్లిమెంటేషన్స్ అనేవి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. చాలామంది ఆ మెడికేషన్స్ ఇబ్బంది అవుతుంది, తీసుకోలేకపోవడం లేదా మర్చిపోవడం, ఇలాంటి వాటి వల్ల యూజువల్గా కాల్షియం ఇలాంటివి నెగ్లెక్ట్ చేస్తారు. కానీ తప్పనిసరిగా వాటిని తీసుకోవాలి. హెల్దీగా పెరిగే వెయిట్ని ఒక 10 kgs వరకు యూజువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ 9 monthsలో పెరుగుతారు హెల్దీగానే. అంతకుమించి పెరగకుండా కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది తప్పనిసరి. అంటే రిస్క్ ప్రెగ్నెన్సీస్లో వాకింగ్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి, కానీ నార్మల్ ప్రెగ్నెన్సీలో హెల్దీగా వాకింగ్ చేసుకోవడము ఇలాంటివి ఫాలో అయితే చాలా వరకు ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేవి మెయింటైన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చే బ్యాక్ పెయిన్, సయాటికా ఇష్యూస్కి కూడా హోమియోపతి వెరీ సేఫ్గా ఉంటుంది. బేబీకి కానీ మదర్కి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండానే మెడికేషన్స్ మనం ఇవ్వచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత, అంటే డెలివరీ తర్వాత కూడా యూజువల్గా లాక్టేషన్ అంటే పాలు ఇస్తారు కాబట్టి మదర్ కాల్షియం అంతా పాలల్లో బేబీకి వెళ్తుంది. కాబట్టి మదర్ కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఇలాంటి సప్లిమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఇనీషియల్ 6 months అనేవి తీసుకున్నట్లయితే స్పైన్ హెల్త్ బాగుంటుంది. ప్రెగ్నెన్సీలో ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే యూజువల్గా మెనోపాజ్ దశలో కానివ్వండి, లేట్ 30s అంటే 40sకి దగ్గరలో ఉన్నప్పుడు చాలా వరకు ఈ స్పైనల్ ఇష్యూస్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాకుండా కొంతవరకు అవాయిడ్ చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, కొందరు ఏంటంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉంటే హోమ్ రెమెడీస్ అని, మసాజ్ అని, అండ్ కొన్ని యాంటీబయాటిక్స్ వేసుకోవడం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవుతున్న వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సేఫ్ అంటారా అది? అంటే హోమ్ రెమెడీస్ వరకు అంటే జాగ్రత్తలు తీసుకోవడం, అంటే వెయిట్ లిఫ్ట్ చేయకుండా ఉండడము, చిన్న చిన్న అంటే కాల్షియం సప్లిమెంట్ లాంటివి మనకి ఇంట్లో దొరికే వాటిలో గసగసాలు కానివ్వండి, లేకపోతే నువ్వులు, బాదం ఇలాంటివి తీసుకోవడం వరకు ఓకే. కానీ బ్యాక్ పెయిన్ వస్తుంది అని కొంతమంది ప్రెషర్ పెట్టి మసాజ్ చేయించుకోవడం తెలియకుండా, అండ్ ఇంకొకటి చిన్నపిల్లల చేత తొక్కించుకోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. అవి మాత్రం తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా డిస్క్ హెల్త్ అనేది ఇంకా ప్రాబ్లం అయ్యి ఒక డిస్క్ అనేది ప్రొలాప్స్ అయ్యి స్టార్ట్ అయిన ఇబ్బంది మల్టిపుల్ డిస్క్లకి ప్రాబ్లంకి దారితీస్తుంది. అండ్ ఇంకొకటి బ్యాక్ పెయిన్ వరకు ఓకే, కానీ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అంటే కాళ్ళు దగ్గర తిమ్మెరలు కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా హోమ్ రెమెడీస్ కాదు మెడికేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఒక పేషెంట్ ఆల్రెడీ బీపీ పేషెంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీపీ పేషెంట్ ఆల్రెడీ ఒక మెడికేషన్ ఫాలో అవుతున్నారు. సో ఎట్ ది సేమ్ టైం ఈ హోమియోపతి మెడికేషన్ ఫాలో అవ్వచ్చు అంటారా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మర్జ్ చేస్తే? ఏమీ ఉండవండి. చాలామంది ఫేస్ చేసే డౌట్ ఇది. సో ఆల్రెడీ ఒక మెడికేషన్ వాడుతున్నారు, లైక్ మీరు అన్నట్టు హైపర్ టెన్సివ్ బీపీకి మెడికేషన్ వాడుతున్నారు. సో బ్యాక్ పెయిన్కి హోమియోపతి తీసుకోవాలనుకుంటున్నారంటే హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు వాడుతున్న అలోపతి మెడికేషన్తో పాటు హోమియోపతి మెడికేషన్ ప్యారలల్గా తీసుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ కాంట్రా ఇండికేట్ అవ్వు, పేషెంట్ కూడా ఎలాంటి సఫరింగ్ ఉండదు. అండ్ ఈవెన్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి కూడా యూజువల్గా బ్యాక్ పెయిన్ కానీ వేరే ఇష్యూస్కి ఏమన్నా వస్తే ఆల్రెడీ కొన్ని క్రానిక్ డిసీజెస్ కనుక మెడికేషన్ వాడుతూ కంట్రోల్లో ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్లయితే
ఆ మెడికేషన్ ప్యారలల్గా కంటిన్యూ చేసుకోమని చెప్తాము. సో మెడికేషన్ ఇతర మెడికేషన్స్ వాడుతూ హోమియోపతి మెడికేషన్ కూడా సేఫ్గా వాడచ్చు. ఓకే. సో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది రాకుండా ఉండాలంటే ఒక పర్సన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఒకటి ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, అంటే మా ఏజ్ని బట్టి యూజువల్గా యంగ్ ఏజ్ వాళ్ళైతే మోడరేట్ టు హెవీ ఎక్సర్సైజ్ వరకు చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ వరకు చేయొచ్చు. అండ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది డిపెండింగ్ అపాన్ వాళ్ళ జనరల్ హెల్త్ని బేస్ చేసుకుని ఇంకా అదర్ జిమ్ యాక్టివిటీస్ లాంటివి కానీ అలాంటివి చేసుకోవచ్చు. సో వయసు పైబడిన అంటే 50 దాటిన వాళ్ళు యూజువల్గా ఆర్థరైటిస్ అనేది ఉంటుంది కాబట్టి మైల్డ్ టు మోడరేట్ వాకింగ్, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అనేది చేయాలి. వెయిట్స్ లిఫ్ట్ చేయడము ఇవన్నీ కొంతవరకు అవాయిడ్ చేసుకుంటేనే బెటర్. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఆల్రెడీ ఉన్నట్లయితే బరువులు ఎత్తడం లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. 2 వీలర్ మీద డ్రైవింగ్, లాంగ్ డ్రైవ్ చేయాల్సి రావడం, ఇలాంటి వాటిని కొంతమేరకు అవాయిడ్ చేసుకుంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని మనం అంతకంటే పెరగకుండా జాగ్రత్త తీసుకున్నట్లు అవుతుంది. దాంతోపాటు విటమిన్ డెఫిషియన్సీస్ కూడా చూసుకోవాలి. విటమిన్ డి ఎలా ఉంది ఏంటనేది చూసుకుని ఆ సప్లిమెంట్ కూడా వాడుకుంటే కొంతవరకు బెటర్. ఓకే. సో సర్వైకల్ అండ్ లూంబార్ స్పాండిలైసిస్ సమస్యకి సంబంధించి చాలా చక్కటి పరిష్కారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఒక చూస్తుండండి TV9.